మా అత్తకి ఫస్ట్ అమ్మాయి, సెకండ్ అమ్మాయి, థర్డ్ అమ్మాయి, ఫోర్త్ అబ్బాయి. సో మేము కూడా అబ్బాయి కావాలంటే ఇంక రెండు కాన్పులు చేయాల్సిందే కవిత అని చెప్పి మా అత్త. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మొన్న పాప పుట్టిన సందర్భంగా, మొన్న నైట్ పుట్టింది కదా, సో కవిత వాళ్ళ బంధువులు, మా అక్క వాళ్ళు, కవిత వాళ్ళ అక్క వాళ్ళు, కవిత వాళ్ళ అన్న వాళ్ళు వచ్చున్నారు. సో పార్టీ ఇద్దామనేసి ఏదో చిన్న పార్టీ, చికెన్లు, మటన్లు, ఐస్ క్రీమ్లు అన్నీ తెచ్చాను. సో ఈరోజు వీడియో అదే. మా అక్క వాళ్ళు ఇంకా రాలేదు, అందరినీ చూపిస్తారండి. ఏరా ఎంత పురుగు ఉంది, అది పరిస్థితి. కంటిన్యూ అవుతూ ఉంటుంది. బేబీకి ఇప్పుడే స్నానం చేయించారు నేను వెళ్ళేటప్పుడు. అద్విత ఫుల్ ఎంజాయ్ బావలతో అండి. ఎలా ఎంజాయ్ చేస్తాం, డే అంతా చూపిస్తాను చూడండి. ఈ డే అంతా చూపిస్తూ ఉంటా. రచ్చ రచ్చ చేస్తున్నారు పిల్లలు. అద్విత ఏం చేస్తున్నావు నాన్న? చికెన్, మటన్ తెచ్చా నీకు, ఐస్ క్రీమ్ కూడా తెచ్చా. ఇప్పుడు కాదు, మధ్యాహ్నం తినాలా. రే మధ్యాహ్నం తినాలి నాన్న ప్లీజ్. రే ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత తినాలా నాన్న. ఇప్పుడు కాదు నాన్న, సారీ. అన్నం తిన్నాక తినాలి, ఓకే? ఇప్పుడు తినకూడదు నాన్న ఐస్ క్రీమ్లు. నేను జోక్ చేశాను. ఐస్ క్రీమ్ తేడా దా, ఆలోచించమ్మా. అలా చేస్తారు నువ్వు. ఎక్కడ పెట్టిన ఐస్ క్రీమ్ సరిపోతే సరిపోద్దా? ఇంకా మిగతా ఏం పెట్టవాలి కదా. ఓకే, వీళ్ళంతా బిజీగా ఉన్నారు లోపల. చూపిస్తా, ట్రై చేస్తా. ఏం కావాలి నీకు చెప్పు. ఏం కావాలి? నీళ్ళు. సో యాపిల్ కాయ కూడా వేస్తుంది చికెన్లో, మటన్లో మాక. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము ఇద్దరం వదిన ఆడపడుచులు. ఈరోజు వీడియో ఏంటంటే మా అన్న పార్టీ ఇస్తున్నాడు. ఆల్రెడీ మటన్, చికెన్ పొయ్యి మీద పెట్టిండ్రు. తలా ఒక పని చేస్తుండ్రు వంటలో. వీళ్ళు ఫస్ట్ స్వీట్ తెచ్చిస్తారా? అది ఎవరన్నా స్వీట్లు కూడా తెచ్చాము. స్వీట్లు తెచ్చిండు. స్వీట్లు డాక్టర్ మేడం ఒక్కరికే ఇచ్చిన. అన్న అందరూ అనుకుంటారేమో ఇది చెప్పాలి వీడియోలో, మగ పిల్లోడైతే పార్టీ ఇస్తున్నాడు అనుకుంటారేమో. కాదు, మా అన్నకి కవితకి పుట్టింది. వీడియోలో చెప్పిల్లా? చెప్పిండ్రా? ఎవరైతే పార్టీ ఇచ్చేదానికి కొంతమంది అనుకుంటారులే, తెలియని వాళ్ళు చెప్పాలి కదా. ఏముండదు, ఇప్పుడు అందరు ఆడపిల్లలు పుడితేనే ఇస్తుండ్రు పార్టీ. అదొకటి. వీళ్ళు ఏమంటారు తెలుసా అన్న, నీ ముందేమో ఏమంటారు, గమ్ముకుంటారు. ఎందుకు మా మొహన్ 4 ప్యాకెట్లు బిర్యానీ తెచ్చేస్తే పోయేదానికి మటన్లు, చికెన్లు ఎందుకు తెచ్చిండ్రు? మేము వండొద్దా? కవిత నువ్వు చెప్పకుండా ఏం చేస్తుండ్రు? ఇలాంటి పార్టీ ఉండదు అన్నమాట. పార్టీ ఏంటి పార్టీ అంతే, ఆ మాట అంటుండ్రు వాళ్ళు. మీకు వండి పెట్టడానికి తెప్పించుకున్నారా మీరు అని అంటే అది రూల్. ఇబ్బంది అవుతుంది, అన్ని మిమ్మల్ని అడగాల చెయ్యాలా. తలకాయ పెద్దలు పలకొచ్చి తినన్న పదం వండి పెట్టే వాళ్ళని వండి పెడితే తినొద్దు. మా ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరమ్మా. బిందుకి నేను ఐస్ క్రీమ్ ఒకటే ఇస్తా అని చెప్పిన. ఐస్ క్రీమ్ పార్టీ చెప్తుంది. ఆదిరెడ్డి వాళ్ళ వైపు ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తాననింది. పోయి తింటాం. ఫోన్ చేస్తే వీళ్ళు కామెడీగా మాట్లాడుకుంటుంటే పార్టీ అని అంటుంటే నాకేం వద్దు, ఆదిరెడ్డి వాళ్ళ వైఫ్ ఐస్ క్రీమ్ ఇస్తానింది, అది జాలు నాకు. ఐస్ క్రీమ్ తెచ్చావా? ఫస్ట్ స్వీటీ, తర్వాత అన్న అందరికి భోజనంలో పెట్టన్నా సరిపోద్ది, అది బాగుంటది. ఫస్ట్ తినేస్తారు, ఎనర్జీ వస్తుంది వాళ్ళకి కొంచెం. ఒక స్వీటే తెచ్చావా? ఒక రకమే ఏదో తెచ్చిండు. ఎవరో ఫ్రిడ్జ్ లో ఉన్న గులాబ్ జామ్ తిని కవర్ ఫ్రిడ్జ్ లోనే పెట్టిండ్రు. ఒట్టి కవర్ పెట్టిండ్రు. లేదు, అట్ట పెట్టుకోలేదు, పడేసిండ్రు. ఫస్ట్ నువ్వు స్వీట్ తింటావు, ఫస్ట్ నువ్వు తినాలి. రెండోసారి ఫాదర్ అయినందుకు
తిను. వాడి సెలక్షన్ ఇది స్వీట్ కరెక్ట్ తెలుసా నాకు వాడిదే అని తించిపెట్టు. నేను తింటా. బాగుందా స్వీట్? రెండోసారి వాడి సెలక్షనే కదా ఇది. కంగ్రాచులేషన్స్ అన్న. పావులంగా రూపాయికి వచ్చిన స్వీట్ రెండు చూసేదానికి రేట్ ఎక్కువ ఉంటది కానీ బాగుంటుంది. పాలకోవా ఇది తేవాల్సింది కదా. ఒకటే తెచ్చారా? అలా ఒకటి కూడా రాదు కదా స్వీట్. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులమ్మ బడ్జెట్ సరిపోదు మా వాళ్ళకి కొంచెం ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, సీమంతం అయిపోయినాకంట వీళ్ళు హారతి ఇచ్చినట్టు కదా, మీరు పైసలు ఇలేదంటమ్మా, ఏడ దెప్పుతా ఉండరమ్మా అందరా. హరిత ఆడింది, నువ్వు సైలెంట్ ఉన్నారులే. హరిత అంటుంది డబ్బులు ఇవ్వమని. నాకేం తెలుసమ్మా, నేనేమన్నాను దానికి చెప్తా ఇను, డబ్బులు మీరే వసూలు చేసుకోండి, దాంట్లో పార్ట్నర్షిప్ నాకు కూడా ఇవ్వండి అన్న. అంతే. అది నువ్వు ఉన్నావా? నేను లేను హారతి ఇచ్చేటప్పుడు. సరే ఏదో కవిత చూస్తలే, ఎన్ని నా దగ్గర రాణి కూడా నాకు చిన్న చిన్న. అన్న వాళ్ళు నిన్నే అడగాలనుకుంటున్నారు, అడగలేక మొహం నువ్వు ఇయ్యాలి కానీ ఈరోజు నా డైలాగ్ ఏంటంటే, నా చెప్పులు చూసి మాట్లాడండి. నా పరిస్థితి ఎట్లా లక్ష్మణ్ అంటున్నాడు, నా చెప్పులు చూసి మాట్లాడండి. నా చెప్పులు కూతుర్లో చూసి మాట్లాడండి. అంతే, దాని మీనింగ్ అదే. అన్నా అన్నా నాకు వచ్చే శాలరీ ఎంత, దాంట్లో ఖర్చులు ఎంత, కటింగ్లు LIC కటింగ్ అనేది అందులో. మా వైఫ్ ఇప్పుడే డెలివరీ అయ్యి ఎన్ని ఖర్చు అయింది బాగుందా? అంతే అన్నా. ఏం చేద్దాం, చేతులకి ఏం కదా పోలేదా? శానిటైజర్ వేస్తే పోద్ది. అది అది యాడుందో నేను ఎత్తుక్కోలేక అది ఆడబెట్టినా గుర్తులేదు. చూపిస్తా. ఫస్ట్ టైం మటన్ తెచ్చిండు. అది ఫస్ట్ టైం అంటే మన ఇంట్లో మటన్ ఫస్ట్ టైం. ఇదిగో అన్న ఏం కాదన్నా, అన్న ఉమ్మడిగా వచ్చిన వారసత్వం ఉంది, దాన్ని నువ్వు అవమానించు మాకు. ఇగో కవితకి క్యారెట్, ఓకే ఫస్ట్ ఆడబిడ్డకి. ఇదిగోన్నా ఇది అన్నం అన్నా, కాలుతుందన్నా. వంట చేస్తే అదిగన్నా చికెన్. మటన్ తీసి పెట్టావు, కవిత ఎండబెట్టి మళ్ళీ కుక్కర్ పట్టలేదంటే. ఇంకొకటి, అది ఎందుకు కుక్కర్లు వేసిండ్రంటే వాళ్ళ సిటీలో మటను ముదురుగా ఉంటుందంట, పల్లెటూరులో మటను లేతగా ఉంటుందంట. ఆయన ఇది తెచ్చింది ముదురు వేస్తారన్నా, తెలియని మగవాళ్ళకి పోయి ఆడల్లా. అదే నీకు తెలియదంట అది ఏ స్వీట్ తెచ్చేది. మటన్ తీసి పెట్టావు, కవిత ఎండబెట్టి మళ్ళీ కుక్కర్ పట్టలేదంటే. ఇంకొకటి, అది ఎందుకు కుక్కర్లు వేసిండ్రంటే వాళ్ళ సిటీలో మటను ముదురుగా ఉంటుందంట, పల్లెటూరులో మటను లేతగా ఉంటుందంట. ఆయన ఇది తెచ్చింది ముదురు వేస్తారన్నా, తెలియని మగవాళ్ళకి పోయి ఆడల్లా. అదే నీకు తెలియదంట అది ఏ స్వీట్ తెచ్చేది. మా అత్తకి ఫస్ట్ అమ్మాయి, సెకండ్ అమ్మాయి, థర్డ్ అమ్మాయి, ఫోర్త్ అబ్బాయి. సో మేము కూడా అబ్బాయి కావాలంటే ఇంకో రెండు కాన్పులు చేయాల్సిందే కవిత అని చెప్తుంది మా అత్త. మా వద్దు అంటుంది కవిత. ఇదిగో మొత్తం మీద అమ్మాయిలు పుట్టేందుకు అందరూ హ్యాపీయే. ఇద్దరు మనసు హ్యాపీ కదా, ఒకటి మా అత్త, ఒకటి మా నాన్న. మా నాన్న చూడు, మా అత్త మా ఇద్దరు హ్యాపీ కదా, మిగతా వాళ్ళందరూ హ్యాపీయే. వంశానికంట వారసుడు కావాలంట. వారసుడు ఉండి ఏం ఉద్ధరిస్తాడో, వారసురాలు ఉండి ఏం ఉద్ధరిదో నాకు అర్థం కాదు. చూడు, మగపిల్లలు ఇద్దరున్నా, మా నాన్న మా అమ్మ చచ్చిపోయినాక 7 ఏళ్ళు నేనే చూసుకున్నా తప్ప మగపిల్లలు ఏమన్నా వండి పెట్టినరా, ఏమన్నా చేసి పెట్టినరా చెప్పండి. సరే ఆడపిల్లలు చూసుకోవాలి అంతే. అంతే అయితే ఆడపిల్లలు అయితే వండి పెట్టగలరు, మగపిల్లడు ఏం వండి పెడతాడా? స్కూల్లో కూడా రేషన్ మీద వండి పెడతారు ఆడపిల్లలు అయితే. అయితే అంతే. తండ్రి అన్న
సామెత కూడా ఉంది, తండ్రి లేకపోయినా తల్లైనా పోషిస్తుందంట పిల్లల్ని, తల్లి లేకపోతే తండ్రి పోషించలేడు. ఆడ మనిషికి ఉన్న విలువ మగోళ్ళకి లేదు. కరెక్టే. అదే అత్తకి మా నాయన చెప్పండి, వాళ్ళకి తెలుసు ప్రేమ పాపం, వీళ్ళ ప్రేమ ఏంటంటే ఇంకొకసారి సో మూడో కాన్పు కూడా చేయాలి. నువ్వు కానీ అగ్రిమెంట్ అబ్బాయి పుట్టాడుగా అగ్రిమెంట్ నువ్వు అత్త ఏమొద్దు, అగ్రిమెంట్ రాసి మీ యావదాస్తి మీ కొడుకు పేరు పొందుంటది, మీ మామ పేరు అన్ని ఆస్తా మళ్ళీ మోపిల్లాడు పుడతారని నువ్వు వాడి పేరు రాసిస్తే ఓకే. బ్రహ్మాండంగా ఇప్పుడే రాసిస్తా. మగ పిల్లడు పడతాడు గ్యారెంటీగా. మగ పిల్లడు పుడితే వాళ్ళు రాసేది నాకు వేరేలాగా అర్థమైంది. మగపిల్లడు పుడితే వాళ్ళ ఆస్తి నీకు రాసిస్తారు, ఆడపిల్ల కానీ పుడితే నీ ఆస్తి వాళ్ళకి రాసేయాలి. అదే తన మోపిల్లాడు రాసేయాలా రాసేయకుండా నిజమే చెప్తాను అన్నా. చూడు అన్నా, నేను చెప్తున్నా, మీకు మగపిల్లడు పుట్టవద్దు, మీరు వాళ్ళకి ఆస్తులు రాసియవద్దు, వాళ్ళ ఆస్తులు మీకు వద్దు, మీరు సంపాదించుకోవాలి, మీరే తినాలి. మగ పిల్లడు ఉండాలా? మాకు వద్దమ్మా, మాకు ఇద్దరు చాలు. అప్పటికే పీక్కిపోయింది మా భార్య. ఇంక నలుగురు పుట్టిలో బాధలేదు కానీ ఇంకిద్దరు పుట్టాలకి నాకు బాధ వేసింది. అసలు బాధేసింది. మీ ఏజ్ మల్లేశ్వర ఏజ్ తప్ప మీ ముందు తరం అందరికీ అబ్బాయి లేకపోతే బాధపడుతుంది. నేను ఎవరికైనా ఫస్ట్ కూతురు పుడితే కూతురే పుట్టాలని కోరుకుంటా, కొడుకు పుడితే కొడుకుగా పుట్టాలని కోరుకుంటా. ఇద్దరు ఒకటే అయితే బాగుంది. వాళ్ళకి ఇబ్బంది ముందు బాధ ఉండదు, బిడ్డలకి ఏమో ఇబ్బంది లేదు. తల్లిదండ్రులకి ఏంటంటే కొడుకు కూతురుంటే కూతురు ఏమో నాకు పెట్టలేదని ఏడుస్తుంది, కొడుకు ఏమో మొత్తం కూతురికే దోశ పెడతాం. ఏం లేకపోయినా కూడా అవి వస్తే తలకాయ నొప్పులు తల్లిదండ్రులు. అమ్మేమో తెలుసా, అక్కకి రెండోసారి కూతురు అన్నప్పుడు అక్క ఏమడిందంటే, రౌణమ్మ మూడో ఉంచుకోండి రౌణమ్మ అది తిట్టకుండా తిట్టింది. కానీ నువ్వు సాగుతావమ్మా, మళ్ళీ ఆడపిల్ల పుడితే నువ్వు సాకోవాల్సింది మేమే కదా, మాకు వీళ్ళిద్దరు చాలే అన్నారు. అది ఎవరిని తప్పడానికి కాదు, ముందు తరం వాళ్ళందరికీ కూడా మగపిల్లోడు ఉంటేనే ఆనందం. వాళ్ళు సంపాదించిందంతా మోటు మగపిల్లోడు ఉంటది అంతే. వాళ్ళకి మనం ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళ మైండ్ లో అట్లా ఉంటది. ఈ తరం వాళ్ళందరికీ అది లేదు. నీ కానీ స్టార్ట్ అయ్యి తరం వాళ్ళకైనా నీకైనా కొడుకు పుట్టుంటే సిర సమానంగా ఇలేరు. లాస్ట్ కి వచ్చేసరికి మనకి కొడుకు వచ్చింది మళ్ళీ ఇది కూతురికి సమానంగా ఇస్తే మనం సాగదు ఎన్ని అనుకొని కూతురు కొంచెం తగ్గించేయాలనుకుంటారు. నేనైనా అంతే, ఇద్దరు వాళ్ళు అయితేనే సమానంగా ఇస్తాం. అన్న ఎటు చూసినా ఆడపిల్ల కూడా సైడ్గా ఇచ్చేవాళ్ళు ఇస్తారులమ్మా, అవి కూడా దాంట్లో కూడా భేదాలు. అదే వాటి వల్ల కూడా చూడు, రూపాయి ఇచ్చినా 50 రూపాయలు అనుకుంటారు. సైడ్గా ఇస్తే గొడవలు వస్తాయి. ఇద్దరు ఉండేవాళ్ళు కొంతమంది అసలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలకి ఇచ్చేది లేకుండా ఉంటే బాగుంటుందా? వాళ్ళు ఉన్నదే పిల్లకాయలు తింటారని ఇప్పుడు కూడా అంటారు. వాళ్ళు కానీ కోట్లు ఉన్నా కూడా మా కాడ రూపాయలు చచ్చిపోతుంటే మా నాన్న ఏదో చూడు మొత్తం పెట్టుకొని మమ్మల్ని అల్లాడిస్తున్నాడు అని చెప్పుకుంటారు. అట్లా కూడా ఈగిపోతే ఎటు చూసినా తల్లిదండ్రులను తిట్టడానికి అవకాశం ఈజీగా ఉంది కాదా అన్న? మన ఆయన గారు ఉండి బయటికి ఇలా తెలియలే కూడా మనకి తెలియదు కానీ వీళ్ళు ఏం చూసారు కానీ వాడు అన్న. ఇప్పుడు మనం నలుగురుము, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అయితే మీ ఇద్దరికి గుడ్లు ఏమైనా ప్రతిదీ మీకే ఎక్కువ వేసేది. మా ఇద్దరు అసలు మాకు మాడ పెట్టేవాళ్ళు. ఇక్కడ నీళ్లు తేవాలన్నా కానీ ఎప్పుడైనా చిన్నోడు కుట్టుపోరా అన్న మాట వస్తే చాలు వాళ్ళు మగపిల్లలు అట్టే ఆడేవాళ్ళు. వాళ్ళు పండదా కాదు, ఎంత మండుద్ది తెలుసా. నాకు ఇవన్నీ గుర్తొస్తే వాళ్ళకి కోపం వస్తుంది తెలుసా తల్లిదండ్రుల మీద. ప్రతి ఒక్క తల్లిదండ్రి అట్టే చులకనగానే చూస్తారు. వాళ్ళ కడుపులో పుట్టినలే కదా ఆడపిల్లలు. అత్తుంటే ఇబ్బందులు ఎవరికైనా కాదు. ప్రతి ఒకవేళ అమ్మున్నా కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంచుకోవాల్సిందే కదా, గురువుతో ఉండేది పోయి వదిలి నువ్వేం చెప్పు, ఆ పిల్లకి చెప్పు ఏంది మోపులో లేకపోతే అంటది మా అమ్మ కూడా ఖచ్చితంగా. కోడళ్ళు ఒకటి, కూతుళ్ళు ఒకటి, కొడుకులు ఒకటి కాదు. ఎవరైతే తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా కోడలైనా చూసిద్ది, కూతురైనా చూసిద్ది. కూతురు కంటే ఇంకా కోడలే ఇంకా బాగా చూసిద్ది.
వీళ్ళకి తెలియదు. హరిత వాళ్ళు కూడా ఇద్దరు ఆడపిల్లకేలే, అందుకే ఆడపిల్లలు వీళ్ళు తెలుసు హరితకి. అందుకే హరితకి ఇద్దరు మగపిల్లలు పుట్టింది రివర్స్ లో. వాళ్ళ చెల్లెలకి కూడా ఇద్దరు మగ పిల్లలు పుట్టిండ్రు. చూడండి మా హరిత వాళ్ళకి వాళ్ళు ఇద్దరు ఆడపిల్లకాయలే, ఆ ఇద్దరు ఆడపిల్లలకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అంటే కోడళ్ళది కూడా చూడాలి కదా వాళ్ళు, చూడాలి అన్ని రుచి చూడాలని. కోడలు మేము ప్రేమగా చూసుకోబడతాం కాబట్టి మా కోడలు కూడా మమ్మల్ని ఇంకా ప్రేమగానే చూసుకుంటాం. అలా అవ్వాలనే కోరుకుంటున్నాం హరిత. కోడలు ఒకటి కూతురు ఒకటి ఇద్దరు సమానమే. బాగా చూసుకోవాలి, రేపు వచ్చే వాళ్ళు సెట్ కాకుండా అది వదినా ఏ ఇంటికినా చేసుకోమ్మ నేను వంట చేసి పెడతాను అట్టే చెప్పు అమ్మా. ఇద్దరు ఆ కోడలు కూడా అర్థం చేసుకునే కోడలు అయితే చెప్పించుకొని చేపించుకుంటుంది వంటలో అంత చేత. అర్థం చేసుకోకుండా ఈ మనిషి ఉంటేనే తలకాయ నొప్పి అనుకుంటే ఇంకా తగులు ఆడే వస్తారు, వస్తే బయటికి పోతారు అంతే కదా. కొంతమంది ఇప్పుడు చాలా కాదు, కొంతమంది చాలా మంది ఇప్పుడు బాగుంటున్నారు అత్తల కోడలు అమ్మల కూతురు లాగా, కొంతమంది సరిగా ఉండట్లా. అది మా కోడలు ఇట్టు చేసింది. సాడీలు చూసుకోండి. ఎందుకు వచ్చింది అత్తలకి కోడలకి మధ్యలో ఎవరో ఒకటి పొల్లేస్తేనే వచ్చింది, లేకపోతే ఏ కోడలకి గొడవ. హరిత ఆ పుల్లలేసి ఇప్పుడు నేను వచ్చి నీకు ఏమైనా చెప్పాను అనుకో, నువ్వు వినకూడదు. జ్ఞానం ఉంటే జ్ఞానం ఉంటే చెప్పేవాళ్ళకి ఏం చెప్పర్లేదు, ఇద్దరు చెబుతారు సాడీలు. కూతుళ్ళేమో సొంత కొడుకుని చూడకపోయేకి అసలు వచ్చింది కోడలు. అయితే అది తప్పు. అదే కానీ కూతుళ్ళు కాకుండా కోడలు చూసుకుంటుంటే మన కూతుళ్ళు అంటే ఏమనుకోదు, కోడలు మా యొక్క అందంగా ఉండడానికి అదేమో దొంగతనంగా కూతుళ్ళు పెట్టేకి అది తప్పు. తల్లిదండ్రులు చేసేది అదొక్కటే. అందుకనే కూతుళ్ళకి కోడళ్ళకి గొడవలు ఇచ్చేది దేని వల్ల రాదు. మా అత్త మా అమ్మమ్మని బాగానే చూసుకుంటుంది. ఆమె కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉన్నాయి, అయినా కూడా బాగా చూసుకుంటుంది. వాళ్ళు చూస్తాను కదా ఇదే ఎందుకు తిట్టినా చేసినా అతన్ని చూడబట్టి ఇలా పేరుగా ఉంది. ఒక్కొక్క అమ్మని అత్తకి ఇద్దరు కొడుకులు కూడు పెట్టుకుని బొర్ర చచ్చిపోయింది. బాగా చూసుకుంటుందిలే. మా అక్కకు కూడా మంచి పేరే వచ్చింది వాళ్ళ అత్తారి. మా అత్త కూడా మా మామని వాళ్ళ అత్తని బాగానే చూసుకుంటుంది. అంతే చూస్తే మనం అదే కానీ కూతుర్ని చూడకుండా మా కవిత కూడా బాగానే చూసుకుంటుంది. మొత్తం మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే అయ్యారు. అన్ని వీళ్ళందరు కోడళ్ళు మంచి వాళ్ళే అయినరు. అత్తలు చంద్రులు అందరూ కాదు మీ ఎవరు ఇప్పుడు ఎంతమంది పేరు కనుక్కున్నారు. 2 కాళ్ళు ఇరిగిన వంట తిరుగుతుందని అంటే ఇప్పుడైనా ఎంత వయసు ఎంత ఉంటుంది అత్త? 90 వచ్చేటి 90 వచ్చింది, ఖాళీగా కూర్చోదు, అయినా కూడా చూస్తాం. ఇప్పుడు ఎక్కడ చూసి ముద్దంట్లుగా ఉంది. పని చేస్తుంది అవ్వ కూడా. ఇప్పుడు అన్నం నేను ఇటు వచ్చి నా అన్నం వండుతుంది. ఉండుద్దా మాకే? అవునా? అవ్వ ఎనర్జీగా ఉంటది. ఆ కాళ్ళు ఇరిగినా అన్న ఇదిగో అవ్వ ఇట్టు కూర్చోగలదు. నాకే నొప్పి. ఇట్టు కూర్చుంటది అవ్వ, మనం కూర్చోలేము ఎక్కువసేపు. నువ్వు కూర్చోలేదు కదా బాగా ఇప్పుడు. నేను కాదు మామూలుగా సపోజ్ చెప్తున్నా, వీళ్ళు ఎవరు కూర్చోలేరట అంతసేపు. సరే ఏంది అక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇది జాగ్రత్తమ్మా కొంచెం సేపు. కత్తిపేట కాదు నువ్వు, ఆ కత్తిపేట 30 సంవత్సరాల నుంచి ఉంది. అది మార్చమంటే చేంజ్ చేయరు ఇల్లు. కవిత కూడా తేలేదు, ఉంటే బాగానే ఉంటుంది. శాఖతోనే కోసద్దు కాబట్టి నాగలక్ష్మికి అదే అలవాటు. ఇదే అలవాటు అయ్యా. నాగలక్ష్మి ఏమంటది అంటే పాతకాలం అట్టనే ఉండాలంటది. నువ్వు తెస్తే ఇలాంటిది పిగ్గొట్టించుకురావచ్చు నీ టాలెంట్ ఉంటే. సరే అయితే గొడవలు అయ్యేటట్టు ఎక్కువ డిస్కస్ చేస్తే ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు అచ్చి అదేం లేదులే, వంట పూర్తయినాక తినేటప్పుడు చూపిద్దాంలే. అయిందా? మా పెద్దక్క తెలుసు కదా మీ అందరికీ, సాయిబాబా భక్తురాలని. రేపు గురు పౌర్ణమి అనమాట. సో ఇప్పుడు హడావుడిగా వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ పూలు అవి కట్టాలి, అంతా పూజలు చేయాలి కాబట్టి ఇప్పుడు వెళ్తుంది. రేపు ఉండి ఎల్లుండి వస్తాక రేపు అంతా ఊరేగింపు అవన్నీ ఉంటుందా. సాయంత్రం గ్రామోత్సవం ఉంటుంది. సాయంత్రం ఉదయం అభిషేకాలు అన్ని భోజనాలు అన్నీ ఉంటాయి. కుదిరితే మీరు కూడా వచ్చి ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు రాకూడదు కదా. సరే అయితే కుదిరినప్పుడే రాలేదు కవిత. కుదిరినప్పుడు నేను ఎందుకు పోవాలా? ప్రతిష్ఠకి వెళ్తేనే. నువ్వు బాగోలేదు కవిత బయట కాక. బయటికి కూర్చో. పర్లేదులే కూర్చో, ఎందుకంగా నేను పోయేస్తా. సరే అయితే మీ కోడలు జాగ్రత్తలు తీసుకైతే. పెద్ద కోడలు చిన్న కోడలు ఇప్పుడు. సరే అయితే అందరు పోయిరండి. అందరు ఎందుకు పోతారు? అందరూ బాగాలేదులే, అది నేను ఒక్కదా
నేను బేబీని చూసుకుంటాలే. ప్రస్తుతానికి ఒకటే పోతుంది, ఇంకా అందరూ కలిసి ఎటో పోతారంట మళ్ళీ. రే ఏం చేస్తున్నారా? ఫోన్ చూడొచ్చా? నువ్వు పెంచుదాను అమ్మా. ఏరే బావాడు తినడా? తినేసి కూడా పోయిండా? బావ తిన్నాడు, నాన్న తిన్నాడు. ఏం చేస్తున్నా? థమ్స్అప్ ఎవరు ఇచ్చారా? ఆడబెట్టు ఆడబెట్టు. నాలక్ష్మి తాగకూడదు నేను ఇవ్వలేదు. నాన్న థమ్స్అప్ తాగకూడదు అని చెప్పా. సీరియస్ అది భయంకరమైన షుగరు. వేసుకున్నాక ఇంకా తాగని. థమ్స్అప్ తాగుతున్నాక ఎందుకన్నా నువ్వు బలంతో చేస్తావు? తాగుద్దనా? నువ్వు పిట్టి కూడా పెట్టినాడు అవుతు ఆ విషయంలో. తాగని గమ్ముకుండు. ముందు నుంచి చెప్పుకుంటా, నేను చెప్తా, మావయ్య తిడతాడు. ఎంత డేంజర్ తెలుసానా? అది తేపిండు గొంతు అంత బాగా మిక్స్ చేసుకుంటా. గొంతు రాసింది గ్లాస్ థమ్స్అప్ చెప్పిన పుట్టలేదా పెళ్ళిళ్ళు పైకి వెళ్ళి కూడా దొరుకుతుంది. ఎవ్వరు మాట్లాడలే పిల్లతో. విద్వాన్ మిహాన్ ఆడబాకండి అప్పటితోటి. మా అద్విత ఫస్ట్ టైము మమ్మల్ని వదిలి ఊరికి వెళ్తుంది. ఫస్ట్ టైం. మరి ఇంతకీ వెళ్ళి అక్కడ ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. వాళ్ళ బావాలతో ఒంగోలు వెళ్ళిపోతుంది. అద్విత నిజంగా వెళ్తున్నావా? వద్దు నానా, ప్లీజ్ నానా. ఏం కవుతా పంపిస్తున్నావు నిజంగానే? చెప్పు. అదిత కోసమే, అదిత వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఉంటుందని. బాతి కూర్చుందమ్మా పాప. వెళ్తుంది ఒంగోలు ఫస్ట్ టైము. చూద్దాం ఎంతవరకు ఉంటుందో, ఏం చేస్తుంది అనేది. మాకు కూడా సరే వాళ్ళ బావాలతో బాగా ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఉంది కదా. లాస్ట్ టైం కూడా వెళ్తానే ఏడ్చింది. అదీగాక వెళ్తే కొంచెం అలవాటైనా పడుతుంది కదా, బంధువులకి వెళ్ళి ఉండేది మాతోనే అమ్మా నాయన అనకుండా. ఇది మా పాప డైరెక్ట్ వెళ్ళేదే, ఇంకా బాయ్ అంటుంది అందరికీ. ఏరా నిజంగా వెళ్ళిపోతున్నావరా డాడీని వదిలి? రేపు ఇవ్వడానికి ఎవడు రోజులు పెడతాడు నిన్ను? 1 డేకి ఎట్లా అంటే ఇంకేం మా పని లేదా? 1 డే కోసమా? 5 days ఉండాలి డాడీ. 5 days ఉన్నానా? ఏడవకూడదు, అత్తని ఏడిపించకూడదు, ఓకేనా? ఏం కొత్త వెళ్ళొద్దంటవా? ఏమో చూద్దాం. వెళ్తావా? నీకు జడే సరిగా చేయలేదు అది. జడే సరిగా చేయలేదు ఏం చెప్తాంట అత్త. పాపడే నేను తీసిందేలే, అంతే. కానీ అది ఈరోజు పాపడ పోయింది. అది కొత్త టీషర్ట్ వేసుకోలేదు ఎవరా? అదే కావాలంట, పింక్ వద్దంట. ఇంకా పింక్ ఇంక నుంచి వద్దురా రే. పింక్ ఏంటిది? బాతి కూర్చున్నా దేనికి దానికి పెడుతున్నా డ్రెస్. నీకు అర్థం కాదు. ఏమి కవిత ఆగు. ఏంట్రా స్కూల్ ఎందుకు మానేస్తావురా? ఒంగోలులో జాయిన్ అవుతావా? సరే వెళ్ళి జాయిన్ అవ్వు. బావాలతో పాటు బావాల స్కూల్కి వెళ్ళు. తీసుకెళ్తావా? అది తీసుకెళ్ళి అది మజ్జిగ తాగేది. అది వాసన వస్తుందంటే పింక్ మజ్జిగ తాగేదంటే ఇదేమో మంచిది తాగేదంట చెబుతుంది. బాటిల్ ఈ కాదు, ఈ మజ్జిగ తాగేది కాదు, వాటర్ తాగేది కాదు. వాటర్ బాటిల్ వేరు. సరే అది తీసుకో, వాటర్ బాటిల్ కూడా తీసుకో. ఏడుస్తుంది వెళ్తుంటే. ఏం చెప్తావు? ఏడవమంటుంది. రే చెల్లి ఏడుస్తుందంటే ఏడవమని అంటావు ఏంట్రా? ఎడవద్దమ్మా మంగారు తల్లి, నేను వస్తాలే అని చెప్పు. అమ్మాని చెప్పు కనీసం. ఎడవద్దురా నేను వస్తాలేను. చూడు ఎంతలా ఏడుస్తున్నాను వెళ్తుంటే చెల్లి. ఈ వీడియో అంతా పెద్ద ఎంత చూపిస్తా లెవెల్కి. సరే బాయ్, పదంపా, లెట్స్ గో.
భయత్త నన్ను వదిలేసి పోతున్నావా? నీతో పాటు మాట్లాడలే అలిగే ఎందుకు అమ్మ నాన్న నేను ఊరు వెళ్ళిపోతాంలే నిన్ను వదిలేసి. ఏం కాదు, దిగులు వెళ్ళలేదు నీకు నిజంగా. ఆ పిల్ల వెళ్తుంటే పోనీ ఇంకో పిల్ల వచ్చిందట. అట్టేం లేదు, ఆ పిల్ల ఎంజాయ్ చేస్తుందని ఇన్ని రోజులు నేను కూడా ఆ పిల్ల వాటర్ బాటిల్ బుద్ధి పాప ఉంటే ఎట్ట పోతారు? ఇది మజ్జిగ జ్యూస్ ఐదు చూసాను మజ్జిగ ఇది అవదు. అది ఆ పిల్లకి చెప్పట్లా, నీకు చెప్తుంది డైరెక్ట్గా. కవిత నీకు చెప్తుంది డైరెక్ట్గా, దాంట్లో మజ్జిగ అమ్మని. బంగారు తల్లి నువ్వు వచ్చి పడుకుంటే నీళ్ళు కారుతాయి ఎందుకులే. ఏం కాదండి. బంగారు తల్లి రే చెప్పులు వేసుకుంటారా. అది మమ్మీకి బాయ్ చెప్పురా. బంగారు తల్లి అసలు చూడట్లే మనుషులు కూడా. అలవాటు అయిందంటే మీరు కాడికి రాడు కూడా రాదు. అమ్మా. కవిత ఇంకా హరిత ఏం ముందు పెట్టింది అంటది రోజు. అజిత ఇప్పుడు దాకా బానే ఉంది కానీ ఇప్పుడు దిగులుగా ఉంది అజిత. మీ అమ్మ ఆడుతున్నారు. అయితే నీకు ఆ పిల్లకి నీకు ఆ బుడ్డిగా అంతటి సరిపోద్ది కాబట్టి ఏ చూడకుండా వెళ్ళిపోతున్నాయిరా. ఇదిగో ఒకసారి బాయ్ అని చెప్పు. ఏంటి అసలు మమ్మీ అంటే బాధ కూడా లేదా? ఇంకా పొంద వద్దులేరా నాన్న. సరే వెళ్ళమ్మా. సారీ బాయ్ బాయ్. ఎంత హ్యాపీగా వెళ్తున్నావు నాన్న. సరే ఎంజాయ్ చేయతే తల్లి, ఎంజాయ్ చేయి. అది తినాలి, బాగా తిని ఎంజాయ్ చేయి. కిస్ పెట్టు. చూడు ఏం కావాలన్నా అప్పుడు ఫోన్ చేయి. ఫుల్ ఎంజాయ్ చేయి. బాయ్. ఏమో ఇప్పుడు కాసేపు నిద్ర రేపు ఉదయం అంటే ఇప్పుడు నిద్రపోద్ది. నిద్రపోయి బెడ్రూమ్ లో బెడ్ లేగానే మమ్మీ ఏడి డాడీ ఏడి అంటది. అప్పుడు కొంచెంసేపు లేదని ఈ చేస్తే రోజుకి ఆడవుదా, రేపు ఉదయం నిద్ర లేగానే ఆడుతుంది. ఉదయం అడుగుతుంది. ఫస్ట్ టైం కదా ఇంతవరకు లైఫ్ లో మనం లేకుండా ఒక రాత్రి కాడు ఆ పిల్లకి 4 years లో. ఎవరి కాడేమిలే, వీళ్ళు ఒక్కరి దగ్గరే వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లకాయలు. ఎవరి కాడ ఉండదు, వాళ్ళు నిజమైన వాళ్ళ కోసం ఆ పిల్ల. మల్లేశ్వర అక్క దగ్గరే సాయంత్రం అవగానే ఏడ్చేది అమ్మ కావాలని. అయినా చప్పట్లు చెవులు కాడు కొట్టినట్టు భయం వేసింది. పాప వెళ్ళిపోయింది, ఇంక ఒక పాపతో ఆడుకోవడమే.